హలో క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం షార్ట్స్ వ్యూస్కి వచ్చిన కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. దీనివల్ల అందరికీ వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీ ఛానల్స్లో షార్ట్స్కి వ్యూస్ చాలా ఎక్కువ పెరుగుతుంటాయి. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. కాకపోతే ఇది అంత హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం కాదనమాట. సో దీనివల్ల మనకి యూట్యూబ్ ఎక్కువ మందికి చూపించడము, ఎక్కువ మనకి రెవెన్యూ రావడము, లేకపోతే ఫాస్ట్గా మనకి మానిటైజేషన్ ఇవ్వడం, ఇట్లా ఏం జరగదు. ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే ఇది జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే. సో ఎవరైతే ఆల్రెడీ టెక్నికల్ పీపుల్ ఉంటారో కొద్దిగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోని కొంత డ్యూరేషన్ లైక్ 6 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ మధ్యలో చూస్తే, అంటే 6 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ మన షార్ట్ డ్యూరేషన్ బట్టి 6 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ మధ్యలో చూస్తే అది ఒక ఎంగేజ్డ్ వ్యూ కింద కన్సిడర్ చేసేవారు అనమాట. అది దాటి చూస్తే ఎంగేజ్డ్ వ్యూ అనమాట. అంటే నార్మల్ వ్యూ కింద ఇంతకుముందు కౌంట్ చేశారు, దాన్నే ఇప్పుడు ఎంగేజ్డ్ వ్యూ అంటున్నారు. అంటే అంతసేపు మన వీడియోని చూశారు కాబట్టి మన వీడియోకి వాళ్ళు ఎంతో కొంత కనెక్ట్ అయ్యారు, దాన్ని ఎంగేజ్డ్ వ్యూస్ అంటున్నారు. అలా కాకుండా జస్ట్ 1 సెకండో 2 సెకండో స్వైప్ చేయడానికి ఫస్ట్ అసలు కంటెంట్ ఏంటని చూసి క్లారిటీ బాగాలేకపోయినా, లేకపోతే ఆడియో సరిగ్గా లేకపోయినా స్వైప్ చేసేస్తూ ఉంటారు కదా. సో అవి కూడా ఇప్పుడు మనకి నార్మల్ వ్యూస్లో కౌంట్ చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు మనకి నార్మల్ వ్యూస్లో అవి కౌంట్ చేసేవారు కాదు, ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అయ్యాయి. ఇప్పుడు నార్మల్ వ్యూస్ కూడా నార్మల్ వ్యూస్లో ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయి, ప్లస్ ఈ 1 సెకండ్ 2 సెకండ్స్ స్వైప్ చేసేస్తూ ఉంటారు కదా, ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ వ్యూస్ కూడా మనకు కౌంట్ అవుతాయి. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఉందా అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అడ్వాంటేజ్ అయితే అస్సలు ఏం లేదు, డిసడ్వాంటేజ్ కూడా ఏం లేదు. ఇంతకుముందు ఉన్న ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇంతకుముందు మన ఛానల్కి రీచ్ ఉంటే కనుక ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇప్పుడు కూడా అన్నీ వ్యూస్ వస్తాయి మనకి ఎంగేజ్డ్ వ్యూస్లో. అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే మనకి యూట్యూబ్లో చూపించుకోవడానికి పెద్ద నెంబర్ కనిపిస్తుంది అనమాట. అంటే యూట్యూబ్లో మన వీడియోని ఎవరైనా చూస్తే 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ అలా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రియల్ పిక్చర్లో మన వీడియోకి కనెక్ట్ అయ్యి చూసిన వాళ్ళు ఒక 1000 వ్యూస్ మాత్రమే వచ్చి ఉంటాయి. ఎంగేజ్డ్ వ్యూస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో నేను ప్రాక్టికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఒక వీడియో చూడొచ్చు అనమాట. ఈ వీడియో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోనే. సో ఈ వీడియోకి మీరు అబ్జర్వ్ చేస్తే 1.8K వ్యూస్ వచ్చాయి అనమాట. 1.8K వ్యూస్ వచ్చాయి. సో మనం మాట్లాడుకున్న వ్యూస్లో ఎంగేజ్డ్ వ్యూస్ నార్మల్ వ్యూస్ కూడా కలిపి ఉంటాయి. సో ఈ వీడియోకి వెళ్ళి మనం చూద్దాం డీటెయిల్గా. ఇక్కడ చూస్తే మీకు 15% వ్యూస్ చాలా ఎక్కువ వచ్చాయని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. ఇదేంటంటే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మెసేజ్ అయితే మనకి ఇస్తారు, కానీ ఇది రియల్గా మనకి అన్ని వ్యూస్ ఎక్కువ వచ్చాయా లేదా అనే డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది 1.8K అంటే 1800 వ్యూస్ వచ్చాయన్నమాట. సో సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వచ్చారు. సో ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్లోకి వెళ్ళి చూద్దాం. ఎంగేజ్మెంట్లో చూస్తే మనకు వచ్చిన ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఎంతో కొంత డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్ దాటి చూసిన వాళ్ళు 824 మాత్రమే. సో 1800లో 800 మంది మాత్రమే మన వీడియో కనెక్ట్ అయ్యారు. మిగతా 1000 మంది మన వీడియోకి కనెక్ట్ అవ్వలేదు. సో బయట యూట్యూబ్లో చూసారనుకోండి, ఈ వీడియోకి 1800 వ్యూస్ ఉంటాయన్నమాట. అరే పెద్ద నెంబర్ ఉంది కదా, మంచి వీడియో అని చెప్పి ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది, నెంబర్ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి. సో దానివల్ల మనకి డిఫరెన్స్ ఏమైనా వస్తుందా అంటే, ఇప్పుడు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉంది కదా మనకి, 10 lakh వ్యూస్ కానీ, లేకపోతే 3 million వ్యూస్ కానీ, 10 million వ్యూస్ కానీ, ఇవి రావాలంటే కనుక మనకి ఈ 824 ఉంది కదా, ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 18K ఉంది కదా, 1.8K ఉంది కదా, ఈ 1800 వ్యూస్ కౌంట్ చేయరనమాట. నార్మల్ వ్యూస్ కౌంట్ చేయరు, ఓన్లీ ఈ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తారు. సో ఇంతకుముందు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు అన్నీ వచ్చాయి, డిఫరెన్స్ ఏం లేదు. మానిటైజేషన్ ఎలిజిబిలిటీలో డిఫరెన్స్ లేదు. రెవెన్యూ పెరుగుతుందా, అప్పుడు 1.8K వ్యూస్ వచ్చాయి కదా, రెవెన్యూ పెరుగుతుందా అంటే రెవెన్యూ కూడా పెరగదు అనమాట. రెవెన్యూ కూడా ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే. అండ్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత వ్యూస్ వచ్చాయి కదా, 1800 వచ్చాయి, ఈ ఎగ్జాంపుల్కి 1800 వచ్చాయి, ఇంకొక వీడియోకి 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తారనమాట. ఎందుకు సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తారంటే, ఎంగేజ్ అయిన వాళ్ళు చూడండి, దానికి దీనికి రేషియో చూడండి, 800 ఎక్కడ 1800 ఎక్కడ, డబల్ కన్నా కూడా ఎక్కువ మంది చూసి బయటికి వెళ్ళిపోయారు. బేసిక్గా మీకు క్లియర్గా అర్థమైంది కదా, డబల్ తీసుకున్నా సరే 1600 అవుతుంది. 1600 కాకుండా 1800 మంది చూశారు, కానీ 1-2 సెకండ్స్ చూసి మధ్యలో స్కిప్ చేస్తారంటే 1000 మంది స్కిప్ చేస్తారు. 1000 మంది స్కిప్ చేస్తున్నారంటే ఆ 1000 మందికి మీ వీడియో నచ్చలేదు. ఈ 824 మందికి కొంతవరకు మీ వీడియో నచ్చింది, ఒక 7 సెకండ్స్ వరకు కొంతవరకు మీ వీడియో నచ్చింది. సో అంతవరకు నచ్చింది కాబట్టి చూశారు. దాని తర్వాత వాళ్ళు స్వైప్ చేసేసి ఉండొచ్చు కదా, 7 సెకండ్స్ చూసిన తర్వాత వాళ్ళు స్వైప్ చేసేసి ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా కంప్లీట్గా నచ్చినట్టు కాదనమాట. సో ఇక్కడ మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ వీడియోకి మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ముగ్గురు అనమాట. అంటే 824 మంది చూస్తే అందులో మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 3. అంటే మొత్తం 800 మంది కొత్త వాళ్ళు అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు కదా. ఈ 800 మంది మన పాత వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే రాదనమాట. అండ్ మనకి కొద్దిగా బాధ వేస్తుంది, బేసిక్గా ఎక్కువ వ్యూస్ వస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏంటి అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సింపుల్గా ఈ డిఫరెన్స్ వల్ల మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ నార్మల్ వ్యూస్ 1800 వచ్చాయి ఇక్కడ ఉన్నట్టు, ఎంగేజ్డ్ వ్యూస్
ఒక 1600 వచ్చాయనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, ఆ 1800 మందిలో 1600 మందికి మీ వీడియో అనేది నచ్చుతుంది. అట్లీస్ట్ 7 సెకండ్స్ అయినా చూస్తున్నారు కదా, మరి 1-2 సెకండ్స్లో స్వైప్ చేసేయట్లేదు కదా. సో 7 సెకండ్స్ అయినా మినిమం చూస్తున్నారంటే ఎక్కువ మందికి మీ వీడియో నచ్చుతుంది అని అర్థం అనమాట. సో ఇంతకుముందు మనకు ఆ క్యాలిక్యులేషన్ లేదు కదా, జస్ట్ 824 వచ్చేది. 824కి మొత్తం నచ్చిందా లేకపోతే లేదా అనేది డీటెయిల్స్ తెలియదు, ఎవరు స్వైప్ చేసేస్తున్నారని డీటెయిల్స్ తెలియదు అనమాట. సో ఇప్పుడు మనకి ఎంతమంది చూశారు, ఎంతమంది చూడడానికి ట్రై చేశారు, ఆ చూడడానికి ట్రై చేసిన వాళ్ళలో ఎంతమందికి నచ్చలేదు, ఇక్కడ 1000 మందికి అయితే నచ్చలేదని క్లియర్గా అర్థమైంది కదా. ఎందుకు నచ్చలేదని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఈ అనలైజ్ చేసుకోవడం అనేదే మనకి అడ్వాంటేజ్ అనమాట. మనం అనలైజ్ చేసుకొని ఇప్పుడు ఎవరిదైనా ఛానల్ రివ్యూ చేయాలనుకోండి, వాళ్ళ ఛానల్లో ఈ 2 చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది మనకి ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయా లేకపోతే జనాలకి నచ్చుతున్నాయా నచ్చట్లేదా, ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మానిటైజేషన్ ఎలిజిబిలిటీలో కానీ రెవెన్యూలో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారని చెప్పి మీరు ఓవరాల్ వ్యూస్ని మాత్రం కన్సిడర్ చేసుకోకండి, ఎంగేజ్డ్ వ్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మన పర్టికులర్ వీడియోని ఎక్కువసేపు చూసిన వాళ్ళు అనమాట. నార్మల్ వ్యూస్ అంటే జస్ట్ 1-2 సెకండ్స్ చూసిన వాళ్ళు కూడా నార్మల్ వ్యూస్లో కౌంట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన రీజన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఇంకా టిక్టాక్ ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక వీడియో అప్లోడ్ చేయగానే కుప్పలు వ్యూస్ వస్తాయి అనమాట. నాకు ఇందులో ఇన్స్టాగ్రామ్లో 10,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు 500 వ్యూస్ వస్తున్నాయి లేకపోతే 1000 వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది కంప్లైంట్ ఉంటుంది. ఒక్కరికి ఇద్దరికి కాదు, చాలామంది క్రియేటర్స్కి కంప్లైంట్ ఉంటుంది అనమాట. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా మంచిది. అందరూ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోకుండా ఇక్కడ వీడియోస్ ఎక్కువ పెట్టాలి అన్న ఇంటెంట్తో యూట్యూబ్ వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి అది, మన సైడ్ నుంచి దాంట్లోనే మనం ఏదైనా పాజిటివ్ వెతుక్కోవాలంటే ఇందాక మనం చూసాం కదా, నార్మల్ వ్యూస్కి ఎంగేజ్డ్ వ్యూస్కి డిఫరెన్స్ చూసుకోండి. షార్ట్స్లో టోటల్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఇమీడియట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 డే తర్వాత 2 డేస్ తర్వాత ఒక షార్ట్కి మీరు పోస్ట్ మార్టం లాంటిది అనమాట. సింపుల్గా ఆ షార్ట్కి ఏమైంది అని చెప్పి మీరు ఎనలైసిస్ చేసుకొని క్లియర్గా అర్థం చేసుకుంటే మీ ఛానల్ని మీరే ఫిక్స్ చేసుకోగలుగుతారు, మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది అనమాట. సింపుల్ లాజిక్, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. సింపుల్గా మీ ఛానల్లో ప్రాబ్లం ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని దానికి తగిన మెడిసిన్ వేయాలి. మెడిసిన్ వేయడం అంటే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని చూడాలి. ఎంగేజ్మెంట్ లేదు మీకు, ఇప్పుడు 1800కి ఇక్కడ 800కి ఎంగేజ్మెంట్ లేదు. సో ఎంగేజింగ్గా ఉండాలి అంటే ఆ 7 సెకండ్స్ తర్వాత నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకోవడమే ఈ ఫీచర్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఆ ఫీచర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. సో నార్మల్గా ఫీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ సబ్స్క్రైబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ అక్కడ మీకు ఏం డిఫరెన్స్ రాదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి, మనం ఎనాలిసిస్ చేసుకోవడానికి మనకి యూట్యూబ్ ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చిందనమాట, ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చినట్టు లెక్క. సో ఇది చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి ఎనాలిసిస్ చేసుకుంటూ కూడా ఉండుంటారు. సో కన్ఫ్యూషన్ ఉంటే కనుక మీరు ఇలా ఎనాలిసిస్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. వ్యూస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ తక్కువ రావాలంటే నేను ఏం చేయాలి అంటే 7 సెకండ్స్ వరకు చూసిన వాళ్ళు దాని తర్వాత ఎందుకు చూడలేకపోతున్నారు, కంప్లీట్గా ఎందుకు చూడలేకపోతున్నారు, కంప్లీట్గా చూసినా ఎక్కువ సార్లు ఎందుకు చూడలేకపోతున్నారు. ఒక షార్ట్ ఉందనుకోండి, అది ఒక లూప్లా ఉందనుకోండి, మల్టిపుల్ టైమ్స్ చూస్తారు, బాగుందనుకోండి రెండోసారి కూడా చూస్తారు. అలా చూస్తే మనకి ఎంగేజ్డ్ వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. సో ఆ డిఫరెన్స్ మీరు ఎప్పుడు కూడా తగ్గించడానికి చూడాలి. ఫస్ట్ ఎక్కువ ఉంది ఒక షార్ట్కి, నెక్స్ట్ షార్ట్కి తగ్గాలి. మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఎంగేజ్మెంట్ ఉండేలాగో లేకపోతే ఇంకా ఎక్కువ కట్స్ వేయడమో, ఎఫెక్ట్స్ వేయడమో, ఎడిటింగ్ ప్రాపర్గా చేయడమో, వాయిస్ ఓవర్ ఇంప్రూవ్ చేయడమో, లేకపోతే మీరు చెప్తున్న డీటెయిల్స్ ఇంక్రీజ్ చేయడమో, ఇలా ఏదో ఒక ఎలిమెంట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మీకు అర్థమైపోతుంది బేసిక్గా 7 సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడండి. ఫస్ట్ 7 సెకండ్స్ మీరే చూసుకోండి మీ వీడియోని, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ ఫీచర్ మనకి హెల్ప్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎవరైతే ఛానల్ని రివ్యూ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నార్మల్గా వ్యూస్ పెద్ద చెక్ చేసుకోము మేము, జస్ట్ వీడియో పెడితే మాకు వైరల్ అయిపోతుంది, లేకపోతే వీడియో పెడితే మాకు ఎన్నో కానీ వ్యూస్ వస్తే మేము పెద్ద పట్టించుకోము అని అనుకుంటే కనుక మీకు ఇది పెద్దగా యూజ్ ఉండదు బేసిక్గా. సో కామెంట్ చేయండి మీరు ఈ ఫీచర్, ఈ ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఎనాలిసిస్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అని మీకు అర్థమైతే కనుక ఎస్ ఈ ఫీచర్ మనకి హెల్ప్ అవుతుంది అని కామెంట్ చేయండి. ఒకవేళ లేదు ఈ ఫీచర్ అంత హెల్ప్ అవ్వదు మనకి అని మీరు అనుకుంటే కనుక ఫీచర్ మనకి హెల్ప్ అవ్వదు అని చెప్పి మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు, దీంట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలి, లేకపోతే ఎక్కువ మంచి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకురావాలి. ఇప్పుడు ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ప్రాస్పెక్ట్ మీకు అర్థమైతే కనుక ఇలా మీకు క్లియర్గా అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయినేషన్ మీకు కంటిన్యూ అవుతూ ఉండాలి, నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉండాలంటే కనుక మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట మీకు నచ్చుతున్నాయని చెప్పి. సో నేను కూడా ప్రొసీడ్ అవ్వగలుగుతాను. లేదు మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకోండి, సో నేను కూడా
నా దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నేను కూడా అనాలిసిస్ చేసుకోవడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది అనమాట. సో లైక్ చేయండి ఖచ్చితంగా. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.